హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ చికెన్ 65. మనం బయట కొని తెచ్చే బదులు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ ఉప్పు వేసి ఒక గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకొని నేను పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫుడ్ కలర్ వేసుకుందాం. మనకి చికెన్ 65 అంటే మనకి కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలి కదా, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మన మసాలా పట్టించిన తర్వాత మళ్ళీ ఒక గంట నాననిద్దాం. మన మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది. చూసారా, ఇదంతా బాగా పట్టింది, గంట పట్టింది. ఇప్పుడు ఈ చికెన్లోనే కొద్దిగా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా అనేది కొద్దిగా బైండింగ్ కోసం వేసుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. అది వేయకూడదు, మన చికెన్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసి మనం ఆయిల్లో వేసుకోవాలి. చూసారా, అన్నీ ఒక్కొక్క పీస్ లెక్క వేసుకోవాలి. మనకి చికెన్ 65 అనేది బాగా ఫ్రై అవుతుంది. మనకి ఒక 10 నిమిషాలు మనం అలా వదిలేయాలి. అప్పుడే క్రంచీగా వేగుతాయి, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. సరే, ఇవి అంతా వేగిపోయింది. నేను ఆ ముక్క చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఆయిల్లో వేసి మనం 65లో కలుపుదాం. చూసారా, ఇది చికెన్ 65 రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.